హైదరాబాద్ ఈ పేరుపై దశాబ్దాలుగా తెలుగు ప్రజలకు అనుబంధం ఉంది. దసరా, సంక్రాంతి వంటి పండుగ సందర్భాల్లో లక్షల మంది సొంత ఊళ్లకు తరలి వెళ్తూ ఉంటారు. భాగ్యనగర రోడ్లన్నీ బోసిపోయేలా చేసేస్తూ ఉంటారు. ఏపీ ప్రజలకు హైదరాబాద్తో ఉన్న ఈ బంధం ప్రత్యేకం. అయితే నిన్నటి వరకు సొంతిల్లు, ఉమ్మడి ఇల్లు అయిన హైదరాబాద్ రేపటి నుంచి ఆంధ్రులకు అద్దె ఇల్లు కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. హైదరాబాద్ నగరంతో ఆంధ్రులది విడదీరాని అనుబంధం అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఇది దశాబ్దాల కాలంగా కూడా హైదరాబాద్ నగరంతో ఆంధ్రులకు అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి. నిన్నటి వరకు కూడా ఉమ్మడి ఇల్లు అని చెప్పినటువంటి ఆంధ్రులు ఇక నుంచి హైదరాబాద్ వారికి అద్దిల్లు కాబోతుందా అనేటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే విభజన చట్టం ప్రకారం జూన్ 2వ తారీఖుతో 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాజధానిగా కూడా మారబోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రశ్నలు, ఈ యొక్క విమర్శలు అనేటువంటి కొంత తలెత్తుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం విభజన చట్టం ప్రకారం 2014 జూన్ 2వ తారీఖున విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ళు ఇటు తెలంగాణ రాష్ట్రానికి అటు ఆంధ్రప్రదేశ్కి రెండు రాష్ట్రాలకి కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం ఉన్నటువంటి పరిస్థితి. కానీ అది కాస్త ఈ గడువు ముగుస్తుండటంతో పూర్తి స్థాయి రాజధానిగా కూడా తెలంగాణకు పూర్తి స్థాయి రాజధానిగా హైదరాబాద్ మారబోతున్నటువంటి పరిస్థితి. 2014 విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ కూడా 2016లో అప్పటి ముఖ్యమంత్రి, అప్పుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన వ్యక్తిగత రాజకీయ కారణాల చేత ఆయన 90% వరకు ఉన్నటువంటి ఆ కార్యాలయాలన్నింటినీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కార్యాలయాలన్నింటినీ కూడా ఆయన ఆంధ్రప్రదేశ్కు తరలించినటువంటి పరిస్థితి. కేవలం 10% వరకు మాత్రం కొన్ని కార్యాలయాలు హైదరాబాద్ రాజధాని ప్రాంతంలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే ఇక గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కార్యాలయాలను ఖాళీ చేయాల్సిందిగా కూడా వారికి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ 10% ఉన్న ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అవన్నీ ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ కూడా విభజన చట్టం ప్రకారం షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ప్రకారం ఇంకా ఆస్తులను పూర్తి స్థాయిలో కూడా, అంటే విలువైనటువంటి ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదు, పూర్తి స్థాయిలో జరగలేదు అనేటువంటి వ్యాఖ్య కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆ ఆస్తి పంపకాలు కూడా జరగాల్సినటువంటి, ఇంకా అవి పెండింగ్ ఉంది అనేటువంటిది ఇటు ఆంధ్రుల నుంచి కూడా లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నగా కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సో మొత్తంగా చూస్తే మాత్రం నిన్న మొన్నటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాజధానిగా మారిపోయినటువంటి పరిస్థితి. సో ఇక ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రులకు సంబంధిస్తే మాత్రం ఇటు హైదరాబాద్ నగరం మరి వారికి సొంతిల్లు అవుతుందా, అద్దిల్లు అవుతుందా, లేకుంటే ఎప్పటికీ వాళ్ళు ఏ విధంగా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది ఒక రకమైనటువంటి సర్వత్రా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, సో మొత్తంగా అంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారు మాత్రం ఈ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ఏదైతే ఉందో దీనిని మరొక 5 ఏళ్ల పాటు పొడిగిస్తే బాగుంటుంది అనేటువంటిది వారంతా కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కానీ పూర్తి స్థాయిలో ఈ జూన్ 4వ తేదీ తర్వాత, అంటే ఎన్నికల ఫలితాల తర్వాతనే కేంద్రం దగ్గరకు ఏ విధంగా, అంటే అప్పుడు ఏర్పడేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి కోరిక కోరుతాయి, కేంద్రాన్ని ఏ విధమైనటువంటి కోరిక కోరుతాయి అనేటువంటి వాటి ఆధారంగానే నిర్ణయం ఉంటుంది అనేటువంటిది అయితే కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం 2014 జూన్ 2 నుంచి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ మాత్రం పూర్తి స్థాయిలో 2024 జూన్ 2వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ రాజధానిగా మారిపోతుంది అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో తేజ, రాజ్ న్యూస్, హైదరాబాద్.